హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాలెండర్కి సంబంధించి మనకి మరొక వీడియో అనేది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇయర్కి సంబంధించిన కోడ్స్ అనేవి మాట్లాడుకోబోతున్నాము. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము ఎలా సాల్వ్ చేయాలనేది మెథడ్ గురించి అయితే మనం ఒక పర్టికులర్ ఇయర్ని తీసుకొని డిస్కస్ చేసుకోవడం జరిగింది. కానీ ఎగ్జామ్స్లో ప్రతిసారి ఆ ఇయర్లోనే మనకైతే క్వశ్చన్స్ రావు కదా. డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ మంత్స్ అండ్ డిఫరెంట్ డేట్స్ కాంబినేషన్లో అయితే మనకు రావడం జరుగుతుంది. సో అందుకనే మనము ఇయర్కి సంబంధించిన కోడ్స్ అనేవి బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఆ ఇయర్కి సంబంధించి మనకి కోడ్ అనేది ఏ ప్యాటర్న్లో ఫాలో అవుతుందో కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మనకి ఎగ్జామ్లో ఏ ఇయర్ వచ్చినా కానీ ఈజీగా మనమైతే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇయర్కి సంబంధించిన కోడ్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం వీడియోలో చూసినట్లయితే ఓన్లీ మంత్ కోడ్ అండ్ డే కోడ్ అని మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వీడియోలో అంటే ఈ స్లైడ్లో మీరు గమనించినట్లయితే ఈ రెండింటికి ఎక్స్టెన్షన్గా మనకి ఇయర్ కోడ్ కూడా నేనైతే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేను 2001 నుంచి 2024 వరకు నేను ఇయర్ కోడ్స్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రీసెంట్ ఎగ్జామ్స్ గమనించినట్లయితే ఈ ఇయర్స్లోనే వస్తుంది. ఈ ఇయర్స్ కన్నా ముందు లేదా తర్వాత వచ్చినప్పటికీ మనము ఇప్పుడు ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో అంటే ఇయర్ కోడ్కి సంబంధించిన ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఆ ఇయర్కి సంబంధించిన కోడ్ అనేది మనం డిరైవ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి 2001కి ఇక్కడ కోడ్ ఏంటి అన్నట్లయితే మనకి ఇక్కడ 0 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కోడ్ ఏంటి 0. నెక్స్ట్ 2002కి మనకి 1 ఫామ్ అవుతుంది. 2003కి మనకి 2 అనేది ఇక్కడ రావడం జరిగింది. కానీ 2004కి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒకే ఇయర్కి 2 డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. మరి ఎందుకున్నాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకసారి ఆ ప్యాటర్న్ అనేది గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 2005కి మనం ఇక్కడ కోడ్ గమనించినట్లయితే 5 ఉంది. అండ్ 2006కి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ -1 అనేది కోడ్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. -1 అయితే మనకి ఇక్కడ కోడ్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 0తో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 -1 0 ఇలా మీకు కంటిన్యూషన్లో మనకు గమనించినట్లయితే అంటే ఆ వాల్యూస్ ఆ కోడ్ వాల్యూస్ అనేవి 0 1 2 3 4 5 అండ్ -1గా అయితే ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ 0 స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే 1 2 3 4 5 అగైన్ -1 మనకి ఈ ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. కానీ రిపీట్ అవుతున్నప్పుడు మీరు గమనించినట్లయితే మధ్యలో కొన్ని ఇయర్స్కి 2 డేస్ వాల్యూస్ అంటే 2 కోడ్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకు 2 డేస్ వాల్యూస్ వచ్చాయో ఒకసారి జాగ్రత్తగా ఇప్పుడు మనం ఆ ఇయర్ని గమనించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 2004 అనేది మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 2004 అనేది ఒక లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకని 2004ని మనము ఎగ్జాక్ట్గా 4తో అయితే డివైడ్ చేయొచ్చు కదా, రిమైండర్ లేకుండా. అంటే ఏదైనా ఒక ఇయర్ 4తో డివైడ్ అయ్యింది కంప్లీట్గా రిమైండర్ లేకుండా అన్నట్లయితే ఆ ఇయర్ ఏంటి, లీప్ ఇయర్ అని అర్థం. అంటే ఇప్పుడు ఆ లీప్ ఇయర్కి అంటే ప్రతిసారి అంటే ఏదైనా ఇచ్చిన ఇయర్ అనేది ఒకవేళ లీప్ ఇయర్ అయినట్లయితే మనకి 2 ఇయర్ కోడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైనా సరే మనకు ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ అయినట్లయితే ఆ ఇయర్కి కోడ్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ 2 కోడ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఆ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా గమనిస్తున్నాము అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అన్నట్లయితే ఆ ఇచ్చిన ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ని మనం 4తో డివైడ్ చేసినట్లయితే మనకి రిమైండర్ 0 వచ్చింది అన్నట్లయితే మనకి ఆ ఇయర్ లీప్ ఇయర్ అని అర్థము. ఇన్ కేస్ 1 కానీ 2 కానీ 3 కానీ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ వచ్చినట్లయితే మనకి ఆ ఇయర్ ఏంటి, మనకి నాన్ లీప్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్. సో రిమైండర్ రాకుండా మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. డివైడ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆ ఇయర్ లీప్ ఇయర్ అని మనం డిసైడ్ చేస్తాం. అండ్ లీప్ ఇయర్కి మనకి ప్రతిసారి ఏమవుతుంది, మనకి 2 కోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇయర్ కోడ్స్ ఏంటి, ప్రతిసారి 2 కోడ్స్ అనేవి రావడం జరుగుతుంది లీప్ ఇయర్కి సంబంధించి. రిమైనింగ్ వాటన్నిటికీ మనకి ఓన్లీ సింగిల్ కోడ్ మాత్రమే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా ప్యాటర్న్ ఏంటి, 0 1 2 3 4 5 అండ్ నెక్స్ట్ -1. సో ఇదే ఆర్డర్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2008 అనేది ఏంటి, లీప్ ఇయర్. సో 1 and 2 అనేది ఇక్కడ కోడ్ అనేది ఫామ్ అయింది. సో ఈ 1 and 2 ఏంటి, ఇక్కడేమో 3 and 4 ఉంది, ఇక్కడేమో 1 and 2 ఉంది ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే ఆర్డర్ చెప్పాం కదా, 0 1 2 3 4 5 ఈ ఆర్డర్ అనేది వరుసగా వెళ్తూ ఉండాలి.
ఎక్కడైతే లీప్ ఇయర్ వస్తుందో ఈ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చే 2 టర్మ్స్ని ఆ ఇయర్కి మనం కోడ్గా అసైన్ చేసేస్తాం అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2001కి 0 ఇచ్చాము, 2002కి 1 ఇచ్చాము, 2003కి 2 ఇచ్చాము, 2004కి ఏంటి మనం 3 and 4 అంటే 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్స్ ఏంటి 3 and 4. మన సిరీస్లో ఏమున్నాయి 3 and 4. ఆ 3 and 4 ఇచ్చేసాము ఎందుకని 2004 అనేది లీప్ ఇయర్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ 2005 మన కోడ్ ఏమైంది 5 అయిపోయింది. 2006కి మన కోడ్ ఏంటి 5 తర్వాత మనకి ప్యాటర్న్లో అంటే మన ఇయర్ కోడ్కి సంబంధించిన ప్యాటర్న్లో మనకి నెక్స్ట్ నేమ్ ఏముంది ఇక్కడ -1 ఉంది. సో ఆ -1 ఇచ్చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో 2007కి మన కోడ్ ఏమొచ్చింది ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ 2008 అనేది మనకి లీప్ ఇయర్ అవునా. సో లీప్ ఇయర్ కాబట్టి 0 తర్వాత వచ్చే నెక్స్ట్ మన ప్యాటర్న్లో నెక్స్ట్ 2 నెంబర్స్ ఏంటి 1 and 2. ఆ 1 and 2 2008కి అసైన్ చేసేసాం. అండ్ నెక్స్ట్ 2009కి మనకి లీప్ ఇయర్ ఏంటి నెక్స్ట్ 3, 2010కి 4, 2011కి 5 అండ్ 2012 అనేది మనకి ఏంటి ఇక్కడ మళ్ళీ లీప్ ఇయర్ అవుతుంది. ఏమవుతుంది లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్ కాబట్టి 5 తర్వాత మన ప్యాటర్న్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి -1 ఇచ్చాం. -1 తర్వాత మళ్ళీ 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం 0 కూడా మనం 2012కే మనం అసైన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ప్రతి 4th ఇయర్ మనకి లీప్ ఇయర్ అవుతుంది. 1, 2, 3, 4 4th ఇయర్ లీప్ ఇయర్. ఇది అందరికీ మనం స్కూల్ డేస్లో నేర్చుకున్నది కాన్సెప్ట్ ఫ్రెండ్స్, కొత్త కాన్సెప్ట్ ఏం లేదు. కాకపోతే ఈ కోడ్స్ అనేవి మాత్రమే ఇక్కడ కొత్తగా నేర్చుకున్నాను. లీప్ ఇయర్ అంటే ఏంటి, నాన్ లీప్ ఇయర్ ఏంటి అని మనం స్కూల్ డేస్లోనే నేర్చుకున్నాము. సో అదే కాన్సెప్ట్లో మనమైతే లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇయర్ కోడ్స్ మాత్రము ఈ ప్యాటర్న్లో మనం ఫాలో అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. నేను 2001 దగ్గర నుంచి 2024 వరకు ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా వేరే ఇయర్కి సంబంధించి వచ్చినా కానీ మీరు జస్ట్ ఏం చేస్తారు, ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఇయర్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీటిలో ఏ ఒక్క ఇయర్కి సంబంధించి మీరు కోడ్ గుర్తుపెట్టుకున్నా ఈ ప్యాటర్న్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ఇయర్స్ అన్నిటికీ మీరు కోడ్ అనేది డిరైవ్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లీప్ ఇయర్కి రెండు డే కోడ్స్ ఎందుకు వచ్చాయి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కోడ్ అనేది ఎప్పుడు వాడాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇప్పటి వరకు మాట్లాడుకున్న విషయంలో లీప్ ఇయర్కి 2 కోడ్స్ ఉంటాయి, 2 ఇయర్ కోడ్స్ ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ కోడ్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు కమింగ్ ప్రాబ్లమ్స్లో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే జస్ట్ మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ లీప్ ఇయర్కి 2 కోడ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఏ కోడ్ అనేది ఎప్పుడు వాడాలనేది కూడా మనం ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2004 ఉంది. 2004లో మనకి 2004కి సంబంధించి ఏదైనా ఒక డేట్ వచ్చింది అనుకోండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేట్ ఏదో ఒక మంత్ వచ్చింది. మరి అప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మనం అయితే కన్సిడర్ చేయలేం కదా. ఎందుకని ఇయర్కి సంబంధించి మనం నేర్చుకున్న ప్రాసెస్లో ఏంటి, ఇయర్కి సంబంధించి ఒక కోడ్ మాత్రమే మనం ప్రీవియస్గా రాసుకున్నాము. కానీ ఇక్కడ 2 కోడ్స్ ఉన్నాయి. మరి 2 కోడ్స్ని ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తామా, రాయకూడదు కదా. ఎందుకని ఇక్కడ ఉంది ఒకే ఇయర్, 2 ఇయర్స్ లేవు, ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మనం తీసుకునే కోడ్ కూడా ఎలా ఉండాలి, ఓన్లీ ఒకే ఒక ఇయర్కి సంబంధించి వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకే వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ వాల్యూ ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2004 తీసుకుంటే 3 ఎప్పుడు కన్సిడర్ చేయాలి, 4 ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఆ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇచ్చిన డేట్ అనేది మనకి జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటే, అడిగిన డేట్, క్వశ్చన్లో అడిగిన డేట్ జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటే మీరు 3ని కన్సిడర్ చేయండి ఇయర్ కోడ్గా. అండ్ అలానే మనకి ఈ 2 కాకుండా రిమైనింగ్ మార్చి నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్లయితే మీరు 4ని ఇయర్ కోడ్గా అయితే కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. అంటే జనవరి అండ్ ఫిబ్రవరిగా ఉంటే 3ని మనము ఇక్కడ కన్సిడర్ చేస్తాము ఇయర్ కోడ్గా. మార్చి నుంచి డిసెంబర్ వరకు మనకి ఇచ్చిన డేట్, ఈ లీప్ ఇయర్కి సంబంధించి మనకి డేట్ అనేది అడిగి ఉన్నట్లయితే మనం 4 అనేది కన్సిడర్ చేయాలి. సో రిమైనింగ్ నార్మల్ ఇయర్స్కి అయితే డైరెక్ట్గా తీసేసుకుంటాం. కానీ లీప్ ఇయర్కి సంబంధించి మాత్రమే మనకి లీప్ ఇయర్కి సంబంధించిన డేట్ అనేది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటే ఇయర్ కోడ్ 3గా కన్సిడర్ చేయండి. అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 2 వాల్యూస్లో ఆ ఫస్ట్ వాల్యూ అనేది కన్సిడర్ చేయండి. మార్చి నుంచి డిసెంబర్ లోపు ఉన్నట్లయితే ఆ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సెకండ్ వాల్యూని మీరు ఇక్కడ ఇయర్ కోడ్గా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ ఎందుకు అంటున్నానంటే ప్రతిసారి 3 and 4 ఉండవు కదా.
సో అందుకని మన ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ కోడ్స్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని ఆ కాన్సెప్ట్ అనేది అంటే సొల్యూషన్ అనేది క్లారిటీ వస్తే మీకు ఈ పార్ట్ అనేది ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా మీరు గమనించండి. సో లీప్ ఇయర్కి సంబంధించి జనవరి అండ్ ఫిబ్రవరిలో డేట్స్ ఉన్నట్లయితే ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుందో మనకి ఇయర్ కోడ్కి సంబంధించి ఆ వాల్యూని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ మార్చ్ నుంచి డిసెంబర్ లోపు ఉన్నట్లయితే సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ లీప్ ఇయర్కి సంబంధించిన సెకండ్ వాల్యూ కోడ్ ఆ కోడ్ని మీరు కన్సిడర్ చేయండి. ఈ ఒక్క పాయింట్ అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ప్రీవియస్గా మాట్లాడుకున్న దానికి ఇక్కడ మాట్లాడుకున్న దానికి తేడా ఏంటి అన్నట్లయితే ఇక్కడ లీప్ ఇయర్ కాన్సెప్ట్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మీకైతే ఈ లీప్ ఇయర్కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు 1 by 1 కొన్ని డేట్స్ అనేవి ర్యాండమ్గా తీసుకొని మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ 31st of July 2010ని నేను కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నట్టు ఏంటి 31st of July 2010ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్లయితే మనకి ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనము డివైడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా 4th అయితే డివైడ్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకని మనకి రిమైండర్ ఎంతో కొంత మనకి 2010ని 4తో డివైడ్ చేసినప్పుడు మిగులుతుంది కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. సో 2010కి మనకి ఇక్కడ కోడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి మన టేబుల్ ప్రకారం గమనించినట్లయితే 4 అవుతుంది. ఆ 4ని కోడ్ కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జూలైకి మన కోడ్ ఏమవుతుంది 0 అవుతుంది. సో జూలైకి మన కోడ్ ఏంటి 0. అండ్ ఇక్కడ 31కి మనం కనుక్కోవాలి. 31కి మనం కనుక్కోవాలి అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏంటి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కన్సిడర్ చేయాలి. 31 డివైడెడ్ బై 7 అన్నట్లయితే 7 4s 28 అవుతుంది. అండ్ అలానే మనకి 3 అనేది రిమైండర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో 3 రిమైండర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం 3 + 0 + 4 3 + 0 + 4 మనం చేసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 7 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం 7ని 7తో డివైడ్ చేసేస్తాం అనమాట. లేదంటే ఇప్పుడు డైరెక్ట్ డివైడ్ చేయకపోయినా డైరెక్ట్గా అయితే మనకి రిమైండర్ అనేది 0 అని చెప్తాం కదా, ఈజీగా చెప్పగలుగుతాం. 7 1 times 7 1 times క్యాన్సిల్ అయిపోతుంది. రిమైండర్ ఎంత 0 అన్నట్లయితే వాల్యూ ఏంటి అంటే డే ఏంటి ఫ్రెండ్స్, మనకు అక్కడ సాటర్డే అవుతుంది. సో ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ప్రీవియస్గా మనం ఏం చేసాము అదే ఇక్కడ చేసాము. జస్ట్ మనం ఇక్కడ ఒక ఇయర్ తీసుకొని ఆ ఇయర్లో ఒక పర్టికులర్ డేట్కి ఏ డే వస్తుందో మనమైతే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరొక డేట్ అనేది ఇక్కడ కన్సిడర్ చేద్దాం. మరొక డేట్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే నేను 26th January 2020ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో 26th January 2020 తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటి, ఇచ్చిన డేట్లో ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చింది మనకేంటి 2020 ఖచ్చితంగా లీప్ ఇయర్ అవుతుంది. సో ఇచ్చిన డేట్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జనవరిలో ఉంది. అంటే జనవరిలో ఉంది కాబట్టి మనకి ఇయర్ కోడ్కి సంబంధించిన 2 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి ఇయర్ కోడ్గా. సో ఇప్పుడు మనకి 2020కి ఇయర్ కోడ్ మనం గమనించినట్లయితే 2 and 3 అనేవి ఇయర్ కోడ్స్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన కోడ్ ఏంటి 2 అనేది కన్సిడర్ చేయాలి, ఎందుకని ఇచ్చిన డేట్ అనేది మనకి జనవరిలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ జనవరికి కోడ్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మంత్ కోడ్ అనేది 1. సో ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకొని జనవరి కోడ్ అనేది మారలేదు, మన టేబుల్ ప్రకారం కోడ్ అదే ఉంటుంది. కానీ ఇయర్కి సంబంధించిన కోడ్ మాత్రమే మనం మార్చాల్సి వస్తుంది. సో అది లీప్ ఇయర్ కాబట్టి. సో ఇక్కడ మనం ఇయర్ కోడ్ ఏం తీసుకోవాలి 2 అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ డేట్ ఎంత ఇచ్చారు 26 ఇచ్చారు. 26 ఇచ్చారు అన్నట్లయితే మన నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలి. 26 డివైడెడ్ బై 7 3 times 21 అవుతుంది. అండ్ 5 రిమైండర్ ఉంటుంది. సో 5 అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో ప్రతిసారి మనం రిమైండర్ని మాత్రమే కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్, ఆ పాయింట్ అనేది మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి మొత్తం వాల్యూస్ని అంతా యాడ్ చేయాల్సి ఉంటుంది. 5 + 1 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 6. అండ్ 6 + 2 అన్నట్లయితే మనకి 8 వస్తుంది. సో 8 డివైడెడ్ బై 7. సో ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లారిటీ కోసం నేను రాస్తున్నాను. డైరెక్ట్గా అయితే మీరు నార్మల్గానే మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా కూడా మీరు సింప్లిఫై చేయొచ్చు. 7 1 times క్యాన్సిల్ అవ్వగా
మనకి రిమైండర్ ఎంత ఉంటుంది అన్నట్లయితే మనకి 1 అనేది రిమైండర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 ఉంది అన్నట్లయితే మనకి ఏ డే వస్తుంది ఫ్రెండ్స్, మనకి సండే అనేది మనకు రావడం జరుగుతుంది. సో డే కోడ్ ఏమవుతుంది, ఖచ్చితంగా ప్రతిసారి ఇక్కడ రిమైండర్ని కన్సిడర్ చేయాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియంట్ని కాదు. సో ప్రతిసారి రిమైండర్ని మాత్రమే కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. సో కన్ఫ్యూజ్ అయిపోయి కోఎఫిషియంట్ని తీసుకోవద్దు. సో ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే పొరపాటున మీరు కోఎఫిషియంట్ని తీసుకున్నారు అన్నట్లయితే ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. సో ఆ పాయింట్ అనేది మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక డేట్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా, మరొక డేట్ అనేది తీసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో నేను 15th of August 2020నే ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాను, 15th of August 2020నే ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ అవుతుందా లేదా నాన్ లీప్ ఇయర్ అవుతుందా అని చూడాలి. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా లీప్ ఇయర్ అవుతుంది, లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ లీప్ ఇయర్ అయ్యింది కాబట్టి మనం ఏం చేయాలి, మంత్ ఏ మంత్లో ఇచ్చారో కనుక్కోవాలి. అంటే డేట్ అనేది ఏ మంత్లో ఇచ్చారో మనం చూడాలి. సో ఆగస్ట్లో ఉంది అంటే మనం ఏ కోడ్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, మనకి సెకండ్ కోడ్ అనేది మనం కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే సెకండ్, ఎందుకని ఓన్లీ జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటే మాత్రమే మనము ఫస్ట్ వాల్యూని కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ అన్నిటికీ సెకండ్ వాల్యూ మనం కన్సిడర్ చేయాలి ఇయర్ కోడ్కి సంబంధించి. అంటే ఇప్పుడు మనకి ఇయర్ కోడ్ ఎంత అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా 2 తీసుకున్నారు కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. ప్రీవియస్గా 2 ఎందుకు తీసుకున్నాము, అడిగిన డేట్ అనేది జనవరిలో అడగడం చేత మనము ఇక్కడ అంటే ప్రీవియస్గా మనము 2 అనేది కోడ్గా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఆగస్ట్ కాబట్టి జనవరి ఫిబ్రవరిలో లేదు కదా అడిగిన డేట్. సో ఇక్కడ ఆగస్ట్లో ఉంది కాబట్టి మనము సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సెకండ్ వాల్యూని ఇయర్ కోడ్గా మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఆగస్ట్కి మనకు కోడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 3 అనేది ఆగస్ట్కి కోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 15ని మనం 7తో డివైడ్ చేసినట్లయితే 7 2 times 14 అవుతుంది. అండ్ 1 రిమైండర్ అక్కడే ఉంటుంది. సో ఆ రిమైండర్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. 3 + 1 అంటే 4, 4 + 3 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 7 వస్తుంది. సో 7 వచ్చింది అన్నట్లయితే డైరెక్ట్గా సాటర్డే అని చెప్పేసి డిసైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకని 7/7 అంటే మనకు వాల్యూ ఎంత 1 times క్యాన్సిల్ అవుతుంది, 7 1 times. అండ్ రిమైండర్ 0 కదా. సో 0 అన్నట్లయితే డైరెక్ట్గా మనకి ఏమని మాట్లాడతాము, సాటర్డే అని చెప్పేసి మాట్లాడతాం ఫ్రెండ్స్. సాటర్డే మనకు ఆ రోజు ఆ డే అనేది ఫామ్ అవుతుంది. 15th of August 2022కి సాటర్డే అనేది మనకి వచ్చే డే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనము ఈ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక డేట్ అనేది కూడా మనం కన్సిడర్ చేద్దాము, సో దట్ మనకి కాన్సెప్ట్ పైన మరి కొంచెం క్లారిటీ రావడం కోసం. 1st of April 2017ని నేను కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం కన్సిడర్ చేశాను, 1st of April 2017 ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అవుతుందా నాన్ లీప్ ఇయర్ అవుతుందా ఫైండ్ అవుట్ చేయాలి. 2017 అన్నట్లయితే మనకు ఖచ్చితంగా అది నాన్ లీప్ ఇయర్ అని మనం డిసైడ్ చేయొచ్చు. ఎందుకని 2017 4తో డివైడ్ అవ్వదు కదా, 17 అసలు 4తో డివైడ్ అవ్వదు కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఇచ్చిన ఇయర్ ఏమని చెప్పచ్చు, నాన్ లీప్ ఇయర్ అని చెప్పచ్చు. అంటే మనకు ఇయర్ కోడ్స్లో మనకి సింగిల్ కోడ్ వాల్యూ మాత్రమే ఉంటుంది. రైట్, ఇప్పుడు మనము 2017కి మనం కోడ్ ఏమని కన్సిడర్ చేసాం, ఇక్కడ -1. సో ఇక్కడ డైరెక్ట్గా -1 అనేది ఇయర్ కోడ్ రాసేసేయండి. నెక్స్ట్ ఏప్రిల్కి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏప్రిల్కి సంబంధించి కోడ్ ఎంత వాల్యూ 0. సో ఆ 0 అనేది రాసేసేయండి. సో ఇక్కడ మనకు వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1st of April, April 1st అన్నట్లయితే డైరెక్ట్గా ఆల్రెడీ చెప్పాం కదా, డేట్ అనేది <7 ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు ఆ వాల్యూని ఇక్కడ తీసేసుకోండి. సో ఇక్కడ వాల్యూ ఏంటి, డేకి సంబంధించిన ఆడ్ డేస్ వాల్యూ 1 అవుతుంది. సో ఈ మొత్తాన్ని మనమైతే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 1 + 0 అంటే వాల్యూ ఎంత, 1. 1 + -1, 1 + -1 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 1 + -1 అన్నట్లయితే మనకి 0 వస్తుంది. సో 0 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్గా మనం ఈ డే అనేది ఈజీగా చెప్పచ్చు. ఎందుకని ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, 1 నుంచి అంటే 0 నుంచి 6 లోపు మనకి వాల్యూస్ వచ్చినట్లయితే 7తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కోడ్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనకు వాల్యూ ఎంత వచ్చింది, 0 అనేది వచ్చింది ఫ్రెండ్స్. 0కి మనకి ఏ డే అని మాట్లాడుకున్నాము, మన డే కోడ్స్ ప్రకారంగా సాటర్డే అని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అంటే 1st of April 2017 అనేది మనకి ఏ డే వస్తుంది, సాటర్డే వస్తుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా.
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఇవ్వగానే మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, ఇయర్ని కన్సిడర్ చేయాలి. ఇయర్ అనేది మనకి లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా కన్సిడర్ చేయాలి. సో తర్వాత లీప్ ఇయర్ అయితే మనం ఆ ఇచ్చిన కోడ్స్ ఏవైతే ఉంటాయో, లీప్ ఇయర్కి 2 కోడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ కోడ్ అప్లై చేయాలి అని తెలుసుకోవడం కోసం నెక్స్ట్ వెంటనే మంత్ని ఒకసారి కన్సిడర్ చేయాలి. జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ, అదర్ దెన్ జనవరి అండ్ ఫిబ్రవరి ఉంటేనేమో మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని మనం కోడ్గా అంటే ఇయర్ కోడ్గా అయితే మనం కన్సిడర్ చేస్తాం. అండ్ రిమైనింగ్ డేట్ కానీ లేదా మంత్ కానీ మన క్యాలెండర్ ప్రకారంగా అయితే మన టేబుల్ ప్రకారంగా అయితే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఈజీగా అయితే క్యాలెండర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకొని మనం ఇంకొంచెం క్లారిటీ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ పైన. సో 23rd జూన్ 2023 అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో 23rd జూన్ 2023 అనేది మనకి ఏ డే రాబోతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 2023ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి, ఇయర్ని కన్సిడర్ చేయాలి. ఇయర్ మనకి లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2023 అనేది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. సో నాన్ లీప్ ఇయర్ అండ్ అలానే మనకి 2023కి సంబంధించి మన టేబుల్లో మనము కోడ్ గమనించినట్లయితే మనకి ఏమొచ్చింది, ఇక్కడ -1 అనేది మనకు కోడ్ ఇవ్వడం జరిగింది. సో ఆ -1 అనేది ఇక్కడ డైరెక్ట్గా రాసేసేయండి. నెక్స్ట్ జూన్కి సంబంధించి మీరు కోడ్ గమనించినట్లయితే మనకి జూన్కి సంబంధించి మన టేబుల్లో వాల్యూ ఎంత ఉంది, 5 అనేది మన కోడ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనము డేకి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ డేట్ ఉంది కదా, ఈ డేట్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 23 డివైడెడ్ బై మనం 7 చేసినట్లయితే 7 3 21 టైమ్స్ 7 3 21 అండ్ అలానే మనకి 2 రిమైండర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 2 అనేది మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో ప్రతిసారి మనం ఇక్కడ ఏం చేయాలి, మనము రిమైండర్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ అన్నట్లయితే 2 + 5 2 + 5 ఎంత ఫ్రెండ్స్ మనకి 7 7 - 1 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 6 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 6 అన్నట్లయితే మనకి డైరెక్ట్గా మనకి కోడ్ అనేది ఫామ్ అయింది. సో 6కి మనకి ఏ డే వస్తుంది అన్నట్లయితే ఫ్రైడే అనేది మనకు ఆ రోజు ఫామ్ అవడం జరుగుతుంది. సో ఎంత సింపుల్గా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం క్యాలెండర్ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయితే మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనము మంత్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, డే కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ అలానే ఇయర్కి సంబంధించిన కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మూడు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా అయితే మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.